హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో దోశ పోస్తున్నాను. దోశ అనగానే చాలామంది ఏం చేస్తారంటే నాన్ స్టిక్ ప్యాన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నాన్ స్టిక్ ప్యాన్ అనేది మంచిది కాదు అని చెప్పేసి ఇవాళ రేపు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అయితే మనం ఐరన్ పెనం అనేది తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. అయితే ఈ ఐరన్ పెనం అనేది దోశలు సరిగా రావు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఒక టిప్పు, మనము ఏదైనా సరే ఐరన్ దోశ పెనం తీసుకోవాలి అంటే చక్కగా అది మందంగా ఉండేటట్టు చూసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, దోశలు పోసే ముందు అంటే కొత్తగా పెనం తీసుకోగానే దాన్ని మొత్తం ఆయిల్ తోటి బాగా ఇచ్చేసేసేయాలి. ఒక రోజంతా నానబెట్టాలి. అటు తర్వాత ఏంటంటే దోశ పెనము ప్లస్ చపాతీ పెనము ఒకటే యూజ్ చేయకూడదు అనమాట. అలా యూజ్ చేస్తే దోశలు సరిగా రావు. ఇప్పుడు చూసారండి దోశలు ఎంత బాగా మాకు సన్నగా వస్తున్నాయో. హెల్త్కి కూడా చాలా